నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మన వార్డుకు మన ఏవి పేరుతో నంద్యాల పట్టణంలో ప్రజలతో మమైకమైన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి ఆధ్వర్యంలో 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 5,05,00,000తో నిర్మితం కానున్న వివిధ అభివృద్ధి పథకాలకు భూమి పూజ చేసిన మంత్రులు కామినేని అఖిల. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు వేగవంతం. భారీ భవనాలు కూల్చివేత, రోడ్ల వెడల్పు పనులను స్వాగతిస్తున్న ప్రజలు. నంద్యాలలో మెప్మా సేఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అఖిల. మహిళలు శిక్షణతో ఆదాయం పెంచుకోవాలని పిలుపు. మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న న్యాయవాది బొల్లెద్దుల రవి. నంద్యాల పట్టణంలో టీడీపీ బలోపేతానికి మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. మీతో ఏవి పేరుతో స్థానిక మీడియా ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న ఏవి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు మన వార్డుకు మన ఏవి పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. టీడీపీ నేత మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు మన వార్డుకు మన ఏవి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురువారం పట్టణంలోని 1, 2, 4, 6 వార్డులలో ఏవి సుబ్బారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు ఏవి సుబ్బారెడ్డికి ఘన స్వాగతం పలికారు. తమ సమస్యలను ఈ సందర్భంగా ప్రజలు ఏవికి వివరించారు. ప్రజా సమస్యలను సావధానంగా వినడంతో పాటుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఏవి ప్రజలకు వివరించారు. 15 ఏళ్లుగా శిల్పామోహన్ రెడ్డి పక్షాన ఉన్నామని, అయితే ఎలాంటి అభివృద్ధి చేయకపోగా తమ అనుచరులకు మాత్రమే పథకాలను అందిస్తూ తమను నిర్లక్ష్యం చేశారని ఏవికి ఈ సందర్భంగా ప్రజలు వివరించారు. వీరందరికీ అండగా ఉంటామని ఏవి సుబ్బారెడ్డి హామీ ఇవ్వడంతో సుబ్బరాయుడు ఆధ్వర్యంలో 300 మంది వైసీపీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అనంతరం ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని, గతంలో నాయకులు కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని, నేడు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులతో పాటుగా టీడీపీ సీనియర్ కార్యకర్తలను, కొత్తగా పార్టీలోనికి వచ్చిన వారందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నంద్యాలలో టీడీపీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. సీఎం చంద్రబాబు పేదవారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అవి ప్రతి కార్యకర్తకు అందేలా కృషి చేస్తామన్నారు. నంద్యాలలో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, భూమా ఆశయాల మేరకే సీఎం చంద్రబాబు పట్టణాన్ని 1500 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. పేదలకు 500 చెల్లిస్తే 6 లక్షల ఖర్చుతో పక్కా ఇల్లు ఇస్తామన్నారు. ఇందులో 3 లక్షలు సబ్సిడీ పోతుందని, మిగతా సొమ్ము బ్యాంకు ద్వారా అందిస్తారన్నారు. ప్రతి నెల అద్దెకు చెల్లించే మొత్తంతో సొంత ఇంటి కల నెరవేరుతుందన్నారు. 10,000 ఇళ్లపై వైసీపీ నాయకులు చెబుతున్న విషయాలను నమ్మవద్దని ఈ సందర్భంగా ఏవి ప్రజలకు సూచించారు. అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఏవి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, టీడీపీ యువనేత ఫిరోజ్, మాజీ కౌన్సిలర్ నాగమద్దిరెడ్డి, మైనార్టీ నాయకులు ఇస్మాయిల్, బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు బాలు, గోరు ముక్తుజా, ఆర్వి సుబ్బారెడ్డి, గండ వెంకట సుబ్బారెడ్డి, ఆయా వార్డుల టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము శిల్పమోహన్ రెడ్డి తరఫున 14 ఏళ్ళు తిరిగినాం. మాకు ఏ సాయం చేయలే. ఏదో ఇప్పుడు మేము ఒక ఆయన నమ్ముకొని 14 సంవత్సరాలు తిరిగి చేసినాము. పెద్ద బస్సులో మాట అయిని వాళ్ళకేమి లక్షలు సంపాదించినాడు, కోట్లు సంపాదించినారు, మా మీకు ఎంతో సులభతరం చెప్పినారు. సుబ్రాయుడు బాగా సంపాదించినాడు, చేసినాడు, వాళ్ళకి ఎందుకు చేయాలా అని ఈ విధంగా చెప్పి మమ్మల్ని చేసినారు. మాకు ఆ పార్టీ నుంచి మేము ఏబీ సుబ్బారెడ్డి తరఫున ఈ పార్టీలో మేము చేరినాము. 1వ వార్డు 30 ఏళ్ళ కార్యకర్త నేను. నన్ను ఎవరో పోతే నన్ను నమ్మలే. ఈసారి నేను తెగబడి ఈ పార్టీలో ముందుకు వచ్చినా నాకు న్యాయం చేసి నాకు ఇంతవరకు ఎవరు ఏమి అడగలేదు. నాకు
ఈ ఏపీ సుబ్బారెడ్డి ఆయన ద్వారా ఆయన మీద నమ్మకంతో నేను చేరిన ఆయననే నమ్ముకొని 30 ఏళ్ళ నుండి కార్యకర్త నేను ఏం న్యాయం చేయలేదని చాలా సంవత్సరాల నుండి పొట్టి సుబ్బారెడ్డి ఆయన కొడుకులు వాళ్ళ కుటుంబం ఆయనకు కొత్త వచ్చినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి ఆయనకు సేవలు చేశారు. సేవలు చేసి సుబ్రాయన్ కానీ ఎలాంటి వాళ్ళ సహాయార్థం అందలేదు. సహాయార్థం అందిన వేరే వాళ్ళు ఉంటారు. పై మాటలు చెప్పి పొప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు ఆయనకు మంచి కష్టపడి చేసిన వాళ్ళు చెడ్డ అయిన వాళ్ళు. కానీ అక్కడ న్యాయం జరగలేదని ఈ రోజు మన సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో సుబ్బరాయన్ కుటుంబం ఇంకా బంధువులు ఇంకా బాలు మన ప్రెసిడెంట్ బాలకృష్ణ ప్రెసిడెంట్ వీళ్ళంతా మొత్తం కలిసి మన అన్న ఏమన్నా శిల్పమోహన్ రెడ్డి రేపు ఇంత ముందు వాటిలో మాకు మెజార్టీ లేదా మెజార్టీకి తెచ్చుకుంటే నా గుండు కొరికించుకుంటా. ఇప్పుడు మా ఏమన్నా ఆధ్వర్యంలో మా అఖిలమ్మ మా బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో మేము ఎమ్మెల్యేకి 500 అయిన మెజార్టీ తీసుకొస్తాం. శిల్పమోహన్ రెడ్డి కనపడవుతుంది అందాల్లో కనపడితే జనాలు ఏం చేస్తారు తెలుసునా ఇడుకుంటారు యాడికి గుర్తు కడుకుంటారు. శిల్పమోహన్ రెడ్డి నంద్యాల రోడ్డు వాళ్ళు కొడుతుంటే అడ్డం ఇల్లు కట్టించే అడ్డం. కుమారారెడ్డి ఎంత కష్టపడినాడు ఆయన అంటే ఎంత బాధపడినాడు ఆయన జనాల కోసం సేవ చేయాలని. కానీ అలాంటి వాళ్ళకి పని పగలు లేపింది శిల్పమోహన్ రెడ్డి. ఈ తడవ ఓడిపోతాడు 2019 ఓడిపోతాడు. ఈ నంద్యాల ఇడిచిపెట్టి ఆయన జిల్లా చేరుకుంటాడు పారిపోతాడు అసలు. ఒకటో వార్డులో సుబ్బరాయుడు కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబము. వాళ్ళు ఎంతో ప్రజలలో మంచి పేరు కూడా ఉంది సుబ్బరాయుడు కుటుంబం అంటే. అటువంటి కుటుంబము దాదాపు 15 సంవత్సరాల నుంచి శిల్పామోహన్ రెడ్డి వెంట ఉన్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. వీళ్ళని నమ్ముకున్న ప్రజలు కూడా వీళ్ళు ఏమీ చేయలేకపోయామనే బాధతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో నా సమక్షంలో మరియు ఫిరోజ్ సమక్షంలో సుబ్బరాయుడు కుటుంబము చేరుతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకటో వార్డు అంటేనే ఖచ్చితంగా ఇందాక మధ్యలేడు చెప్పినట్టు శిల్పామోహన్ రెడ్డికి మెజార్టీ వస్తుంది అనే ఆలోచనలు ఉన్నాయి. ఈ సుబ్బరాయుడు కుటుంబం అయితేనేమి కొంతమంది కార్యకర్తలు కూడా గుర్తింపులు లేకుండా నాగేంద్ర ఇలాంటి 30 సంవత్సరాల నుంచి కార్యకర్తగా ఉన్నారు. గుర్తింపు లేక బాలు అనే వ్యక్తి కూడా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా పార్టీలో కొనసాగుతున్నాడు. కానీ గుర్తింపు లేదనే ఒక కారణంతో వీళ్ళందరూ కూడా దూరంగా ఉండడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పార్టీ గుర్తిస్తుంది. వీళ్ళు ఏ నమ్మకంతో అయితే నా సమక్షంలో చేరినారో వాళ్లకు పూర్తి స్థాయిలో నా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మనం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాము. ప్రభుత్వ పరంగా ఏ హామీ కావాలన్నా కూడా వీరికి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా చాలామంది ఆలోచన చేయాల్సిన విషయము. ఈరోజు పక్కా ఇండ్లు వస్తున్నాయి. ఒక్క 500 రూపాయలు డీడీ తీస్తే మనకి ఇండ్లు సొంతమవుతుంది. 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. 2,60,000 బ్యాంక్ లోన్ ఇస్తున్నారు. దానికి 1800 మాత్రం కంతు కట్టాలి. మనం ఈరోజు ఇళ్లలో బాడిగలకు ఉంటున్నాము. ఆ బాడిగ 1800 2,000 ఉన్నాయి. 500 రూపాయల డీడీతో బ్రహ్మాండమైన వసతులతో బాంబే వాళ్ళు సైరస్ కంపెనీ అని చెప్పి వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో అత్యంత ఆధునికంతో బిల్డింగ్లు కడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. తెలియక అపోహపడుతున్నారు. 500 రూపాయలు డీడీ కట్టండి, మీ ఇల్లు సొంతమవుతుంది. నెల కంతు మాత్రం 1800 కట్టాలి. అది కూడా ఎప్పుడు జరుగుతాయో ఇవి రాజకీయ మాటలు అనుకోవద్దండి. చంద్రబాబు గారు 22వ తేదీ వస్తున్నారు. దానికి భూమి పూజ చేస్తున్నారు. 13,000 ఇండ్లకు ఇంటమడే పని కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ఇండ్లను అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సుబ్బరాయుడు కుటుంబం చేరినందుకు దాదాపు వాళ్ళ బంధువులంతా కూడా 150 మంది కార్యకర్తలు ఈ పార్టీలో చేరినందుకు మరొక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు మమ్మల్ని బయటకు తీసుకొచ్చినాడు. ఆడవాళ్ళని ప్రతి ఒక్కటి మాకు ఆడవాళ్ళకే
బియ్యం కార్డులు కానీ ఇంటి పట్టా కానీ మరి ఏదన్నా రేషన్ కార్డు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఆడవాళ్ళకే ఇచ్చినాడు. కానీ మహిళలకు మాత్రం ముందు మంచి పేటేసి మమ్మల్ని కూర్చోబెట్టినాడు. ఫస్ట్ నుంచి ఆయనకి మేము సీఆర్పీ తర్వాత సార్ వాళ్ళు వచ్చి ఇప్పుడు మాకు అంతా సాయం చేస్తున్నారు. ఇప్పుడు కూడా మేము చేస్తామమ్మా అని చెప్పి మాకు నమ్మకంగా మాట ఇచ్చినారు. మేము కంపల్సరిగా సార్ని ఎంత ఓట్లతో మేము కంపల్సరిగా గెలిపిస్తాము. నేను ఇక శిల్పమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 13 సంవత్సరాలుగా కార్యకర్తగా కూడా పనిచేశాను. కానీ కార్యకర్తలు కానీ నాయకులు అనేది కూడా ఆయన గుర్తించడం లేదు. అందుకోసమని ఈ పొద్దు అన్న ఏవి సుబ్బారెడ్డి అన్నగారు, అలాగే ఎన్ఎండి ఫిరోజ్ గారి శ్రీధర్ గారు, అలాగే వార్డు మెంబరు మదిరెడ్డి గారి ఆధ్వర్యంలో, సాయిబాబు ఎక్స్ కౌన్సిలర్ ఆధ్వర్యంలో, డాక్టర్ దశగిరి సార్ ఆధ్వర్యంలో ఈరోజు నేను ఏవైనా సమక్షంలో టీడీపీకి మద్దతు ఇస్తున్నట్టు తెలియజేస్తున్నాను. ఈరోజు హుజూరాబాద్ పర్యటన సందర్భంగా పొద్దులక్ష్మి ప్రెసిడెంట్ బసవరాజ్యం గారు మనకు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నందుకు ఆమెకు, సుబ్బలక్ష్మికి, మద్దమ్మకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి వాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా కొనసాగి చంద్రబాబు నాయుడే మహిళలకు పెద్దపీట వేశారని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నందుకు వీరందరికీ ధన్యవాదాలు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే.
కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 5,05,00,000తో నిర్మితం కానున్న వివిధ అభివృద్ధి పథకాలకు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ గురువారం భూమి పూజ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 5,05,00,000తో నిర్మితం కాకున్న ఓపీడీ విభాగానికి ఆరోగ్య శాఖ మంత్రి కామినేని, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు సిబ్బంది కొరతను త్వరలోనే తీరుస్తామన్నారు. త్వరలో 324 పోస్టులను వివిధ విభాగాల్లో భర్తీ చేస్తామన్నారు. అత్యవసరం ఉన్న చోట ఎంబీబీఎస్ డాక్టర్లను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు. నంద్యాలలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించామని, పనిచేయని పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామన్నారు. పరిశుభ్రతతో పాటుగా మందుల కొరత లేకుండా చూస్తామన్నారు. బయోమెట్రిక్ విధానంతో డాక్టర్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మన నంద్యాల జిల్లా వైద్యశాల మన నంద్యాల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడుతుందని, గత 8 నెలల క్రితమే డయాలసిస్ సెంటర్ను కూడా ప్రారంభించామని, ఈ సెంటర్ వలన పక్క జిల్లాల వాసులకు కూడా ఉపయోగపడుతుందని, ఈ రోజు 5 కోట్లతో ఓపీ భవనానికి శంకుస్థాపన గావించామని, 50 లక్షలతో పరికరాల కొనుగోలు కూడా మంజూరయ్యాయని అన్నారు. ప్రస్తుతి విభాగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ వైద్యశాలలో ఇంకా కావలసిన పరికరాలు కొనుగోలుకు కూడా మంత్రికి వినతి పత్రం అందించామన్నారు. అనంతరం మంత్రులు వైద్యశాలలో వైద్యం కొరకు వచ్చిన వారిని వైద్యం బాగుగా అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు సంతృప్తి పడ్డామని మంత్రులు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఫరూక్, జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ రామకృష్ణయ్య, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, డాక్టర్లు, నర్సులు మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు మరి కామినేని శ్రీనివాసులు గారు ఇక్కడికి రావడము చాలా సంతోషంగా ఉంది. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. 8 నెలల క్రితము డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి మరి అంకుల్ వచ్చినప్పుడు, కామినేని శ్రీనివాసులు గారు వచ్చినప్పుడు నేను, భూమా నాగరెడ్డి గారు, నేను నాన్న ఇద్దరం కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మరి ఎక్కడైతే ఇంకా ఫెసిలిటీస్ ఇంకా ఎక్కడే ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ఏమేమి కావాలని చెప్పి కూడా ఆ రోజు నా ముందరే మరి నాన్న మినిస్టర్ గారిని అడగడం జరిగింది. ఈరోజు 5 కోట్ల రూపాయలు పెట్టి మరి ఓపీ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి, మరి శంకుస్థాపన చేయడానికి మినిస్టర్ గారు రావడము, మరి ఇంకా 50 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ కోసము ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి ప్రజల ఎక్కువ ఫ్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వడం కూడా ప్రజలందరికీ కూడా చాలా సంతోషమైన విషయము. ఎందుకంటే ఆలగడ్డ, కడప ఇక్కడ ఇటువైపు నుంచి కూడా ఎక్కువ నంద్యాల నుంచి ఎక్కువ నంద్యాల హాస్పిటల్కి వస్తారు. కాబట్టి ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా ప్రజలు ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు
గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఎక్కడ తగ్గకుండా, ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎక్కడ తగ్గకుండా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నాయి. ఈ రోజు ఈ వెటనరీ చిల్డ్రన్ బిల్డింగ్ చూస్తుంటే కూడా చాలా సంతోషంగా అనిపించింది. చాలా నీట్ గా, చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా ఇందాక మన మినిస్టర్ గారు మేము వస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతూ రావడం జరిగింది. మినిస్టర్ గారు కూడా ఏమో ఇక్కడ అంతా బాగుందని అడుగుతుంటే వాళ్ళు కూడా చాలా చక్కగా, చాలా ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, మాకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని కూడా చెప్పడం చాలా సంతోషంగా అనిపించింది. మరి అదేవిధంగా ఈ రోజు మరి ఎక్కడైతే నంద్యాలకు సంబంధించిన రూరల్ లో సంబంధించిన కొన్ని సబ్ సెంటర్స్ కూడా కొంచెం ప్రాబ్లం ఉందని కూడా మన మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే కూడా ఆయన లిస్ట్ అంతా తీసుకురండి అమ్మా, తప్పకుండా అవన్నీ చేపిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే గ్రామాలలో సబ్ సెంటర్స్ ప్రాబ్లం ఉన్నాయో ఈ రోజు వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి శోభా నాగిరెడ్డి గారి కళ ఆలగడ్డలో 100 బెడెడ్ చేయాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఇక్కడ భూమా నాగిరెడ్డి గారి కళ ఈ హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి అడగడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు కూడా నేను మరి మంత్రి గారికి చెప్పినప్పుడు కూడా ఆయన వెంటనే అవి శాంక్షన్ చేస్తామమ్మా అని చెప్పి కూడా నాకు మాట ఇచ్చి అవి శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నిజంగానే వాళ్ళిద్దరు చెప్పిన కోరికలు నేను చెప్పిన వెంటనే అవి శాంక్షన్ చేసినందుకు కూడా మరి మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలు అభివృద్ధి అనేది కోరుకుంటున్నారు, మంచి క్వాలిటీ ఉన్న సర్వీస్ కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు కూడా కొత్త కొత్త స్కీమ్స్ తోటి మరి హెల్త్ డిపార్ట్మెంట్ లో చాలా డెవలప్ అవుతూ వచ్చింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే ఆలగడ్డలో చాలా మందితో నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి చాలా బాగా నడుస్తుందని చెప్పి కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఎన్టీఆర్ కిట్ చిల్డ్రన్ కిట్ ఇవ్వడం కూడా నిజంగా ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగిండవు. బేబీ కిట్ ఆ కిట్ లో చూస్తే కూడా చాలా చక్కగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద వాళ్ళు ఏ విధంగా అయితే మరి ఈ జాగ్రత్తలు తీసుకుంటారు అవన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వం హాస్పిటల్ నుంచి మరి వాళ్ళకందరికీ ప్రొవైడ్ చేయడం కూడా చాలా మంచి విషయం. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ సర్వీసెస్ అందరికీ కూడా అని తెలియజేసుకుంటూ మరి ఏదైతే భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ రోజు మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వచ్చే రోజుల్లో ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మేము కూడా అడిగి తెలుసుకొని మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే వెంట అవన్నీ కూడా పనులు చేపిస్తామని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇవాళ 5,50,00,000తో ఓపీ అలాగే అన్ని సర్వీసెస్ చేస్తానికి బిల్డింగ్కి వాళ్ళ ఫౌండేషన్ వేసాం. నేను ఈ హాస్పిటల్కి ఇది 3వ వస్తాం. మొదటిసారి ఈ బిల్డింగ్ 10 కోట్లతో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అప్పుడు వచ్చాను. నెక్స్ట్ నంద్యాలలో డయాలసిస్ సెంటర్ గిఫ్ట్ స్టేషన్ నాగిరెడ్డి గారు ఉండగా నేను నాగిరెడ్డి గారు కలిసి అది ఇనాగ్రేట్ చేశాం. ఇప్పుడు ఈ 5.5 కోట్లతో ఓపీ బిల్డింగ్ కి ఫౌండేషన్ వేశాం. నాకు నాగిరెడ్డి గారు ఇది కావాలని అడుగుతూ నాగిరెడ్డి గారు వారి సతీమణితో నాకు చిరకాల పరిచయం ఉంది, తప్పకుండా నంద్యాలకు చేయాలనుకున్నాం. మిగిలిన రాజకీయాలకు సంబంధం లేకుండా ఒకసారి ప్రజలు మీడియా ద్వారా నేను తెలియజేసేది 3 ఏళ్ల క్రితం ఇక్కడ ఓపీ 400 నుంచి 450 ఉండేది, ఇవాళ 800 నుంచి 850 పెరిగింది. అలాగే డెలివరీలు 280 నుంచి 300 అయ్యేది, ఇప్పుడు 400 నుంచి 450. ఓపీ 100% పెరిగింది, డెలివరీ 50% పెరిగింది. అలాగే 150 బెడ్లు ఉండే హాస్పిటల్ ఇది వచ్చిన తర్వాత అన్ని కలిపి ఇప్పుడు 300 బెడ్ హాస్పిటల్. ఇక్కడ డయాలసిస్ ఫుల్ గా అన్ని 3 సెషన్స్, ఎవ్రీడే 3 సెషన్స్ ఉంటాయి. ఒక్కో సెషన్ 4 గంటల మధ్యలో 1 గంట అది ప్రిపరేషన్ ఉంటుంది. 3 సెషన్స్ అన్ని ఫిల్ అయిన తర్వాత డయాలసిస్ జరుగుతుంది. అలాగే ఎంసీహెచ్ బిల్డింగ్ ఒక కొత్త విధానంలో పాతగా డెలివరీ రాగానే చివరి స్టేజ్ లో ఒక లేబర్ రూమ్ తీసుకెళ్తాం కాకుండా ఎల్డీఆర్ రూమ్స్ అని మొత్తం మొదటి స్టేజ్ రాకముందు ఎప్పుడు మొదలవగానే తీసుకొస్తారు. డెలివరీ అయిందో విత్ ఏ కంపానియన్, అంటే ఇంటికాడ ఎట్లా ఉంటే అట్లా ఉంటుందో ఆ రకంగా కొత్త కాన్సెప్ట్ తో తీసుకొచ్చింది మన రాష్ట్రంలో. 10 ఓపెన్ చేసాం, ఇంకా 2 వచ్చినాయి. ఇవన్నీ దేశంలో ఎక్కడా లేని విధంగా మనం చేస్తున్నాం. ఎగ్జాంపులరీ సర్వీస్ మా హాస్పిటల్లో. అలాగే
వస్తా పేషెంట్ అటెండర్ అడిగితే చాలా బాగుంది, అది సంతృప్తి ఒక్కరు కూడా బాగాలేదు అన్నారు. రిక్రూట్మెంట్ చేస్తాం, తొందరలోనే ఆ రిక్రూట్మెంట్ పూర్తి చేసి ఇక్కడ కావాల్సిన డాక్టర్లందరినీ, దాంతోపాటు ఇంకా షార్ట్ టైం కావాలి అంటే వీళ్ళకి ఏమైనా ఎక్స్పీరియన్స్ కావాలంటే సీనియర్ రెసిడెంట్స్ MD/MS కంప్లీట్ అయినా వీళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత రిక్వైర్మెంట్ ఇచ్చి డాక్టర్ల కొరత స్టాఫ్ కొరత లేకుండా చూస్తాం. ఇక్కడ ఉచిత డయాలసిస్ డయాగ్నోస్టిక్స్ పెట్టాం. దానివల్ల చాలా మందికి ఇక్కడ నుంచి ఇమీడియట్ గా శాంపుల్స్ రాగానే అన్ని డయాగ్నోస్టిక్స్ NTR బేబీ కిట్ అని ప్రతి డెలివరీ అయినాడికి కంపల్సరీగా ఇవ్వాలి, లేదంటే డిఫరెంట్ గా మాకే వస్తుంది. దాంతోపాటు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో ఇంటికాడ దించేస్తాం. సీఎం గారు మహాప్రస్థానం ఈ హాస్పిటల్స్ కూడా ఎక్స్టెండ్ చేయమన్నారు. దానికి తొందరలోనే టెండర్ పిలిచి మహాప్రస్థానం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే చనిపోయినప్పుడు పక్కన తల్లో తండ్రో అక్కో చెల్లో ఉంటారు. వాళ్ళు ఆ బాధలో ఉంటే ఈ బాడీని ఆ ఊరు తీసుకెళ్తానికి 10,000 ఇస్తా 15,000 ఇస్తానంటే వాళ్ళ మనసు నిజంగా అది వాళ్ళని దాని నుంచి రక్షించాలి. బాడీని విత్ రెస్పెక్ట్ అంటే సూపరింటెండెంట్ గారు ఎవరో ఆరోగ్య వెళ్ళి ఒక దండ వేసి ఆ ఎయిర్ కండిషన్ వ్యాన్ బాగా 16 degrees ఉన్న బాడీ పాడకుండా 16 degrees టెంపరేచర్ వాళ్ళ నేటివ్ ప్లేస్ పక్క జిల్లా కూడా అడ్జైనింగ్ జిల్లా ఏదంటే ఆ జిల్లాకి కూడా తీసుకెళ్లి ఇచ్చేస్తారు. ఈ కొత్త బ్లాక్ ఫౌండేషన్ త్వరలోనే 1 year లోపల కంప్లీట్ చేసి సర్వీసెస్ మొదలుపెట్టారు. థ్యాంక్ యూ. అదేవిధంగా చాలా పెద్ద హాస్పిటల్ చుట్టుపక్కల ఆగడ కానీ కోరిగూడ కానీ బర్నాల్పల్లి కానీ పాడేం కానీ వెలుగోడు కానీ ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతం ఫర్టైల్ ప్రాంతం కాబట్టి ఎక్కువగా ఈ పేషెంట్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఈ ప్రాంతంలో మరి హాస్పిటల్ మనకు కామినేని శ్రీనివాస్ గారు శ్రీకృష్ణ గారు రావడం, ముఖ్యమంత్రి గారితో కూడా క్యాష్ బ్యాక్గా ఇది బాగా ఓపెన్ చేశారు. ఇప్పుడు చాలా మంచి క్లాస్ గా అయిపోయింది. చామకాల గురించి కూడా ఆ రోజుల్లో ఒక కాన్పు హాస్పిటల్ అమ్మాయిని తీసుకొస్తే ఆ గడ్డి వామం బట్టి చెప్పిపోతే నిలబడిపోయింది. అక్కడే పాప ఆ రోజుల్లో 30 ఏళ్ళ కిందట చాలా ఇబ్బందికరంగా చామకాల గురించి కూడా 2 ప్లేస్ అటుపక్క ఈ హాస్పిటల్ అనుకూలంగా ఉండాలని చెప్పి ఆలోచించారు. కాబట్టి ఈ హాస్పిటల్ గురించి ఇక్కడ నాకు అన్ని విషయాలు బాగా తెలుసు కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. దాని కృషి ఈ రోజు దాదాపు 3 సంవత్సరాల నుంచి శ్రీనివాస్ గారు రావడం, ఎక్కడైనా సరే ఎక్కడ కరువుకు వచ్చినా నిందరికి వచ్చి ఇక్కడ హాస్పిటల్లో స్థితిగతులను చూసి ఈ హాస్పిటల్ డెవలప్ కోసం రాత్రి మొదలు శ్రమించడం చాలా సంతోషదాయక విషయం. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు గాంధీ చౌక్ నుండి సాయిబాబా నగర్ ఆర్చి వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలు, దుకాణాలను అధికారులు కూల్చివేశారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా ఆశయాలు నెరవేరుతున్నాయని నంద్యాల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేత పనులను చూసేందుకు నంద్యాలతో పాటుగా చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం పట్టణంలోని గాంధీ చౌక్ నుండి సాయిబాబా నగర్ వరకు భవనాలను, దుకాణాలను కూల్చివేసేందుకు 20 JCBలను అధికారులు ఉపయోగిస్తున్నారు. పురపాలక శాఖ, రెవెన్యూ, పట్టణ ప్రణాళికా శాఖ సిబ్బంది కూల్చివేతలను పరిశీలించారు. విస్తరణలో భాగంగా భవనాలు కూల్చివేతతో పట్టణంలో ట్రాఫిక్ ను పోలీసులు మళ్లిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. 22న సీఎం చంద్రబాబు విస్తరణ పనులను పరిశీలించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది కమిషనర్లు, 25 మంది టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పనులను పరిశీలిస్తున్నారు. చిరకాల వాంఛ ఈ నీళ్లకు నెరవేరుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది వెంటనే రోడ్లు, డ్రైనేజ్ కూడా నిర్మిస్తే ప్రజల తొందరలో ఈ రోడ్డు అందుబాటులోకి వస్తుంది, ఇబ్బందులు లేకుండా చూడగలుగుతారని చెప్పి ఆశ. అయినా వారి కళ నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ రోడ్డు వైడింగ్ జరగడం వల్ల భూమనారెడ్డి ఆశయాలు నెరవేర్చినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా మారుతామని చెప్పారు, మాటిచ్చారు. ఆ మాటను నెరవేర్చుకుంటున్నారని చెప్పేసి నేను వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్ల విస్తరణ గురించి ప్రతి సంవత్సరము ఈ రోజు రేపు అనుకుంటూ కాలం గడుపుతూ వచ్చారు. కానీ భూమానారెడ్డి గారు మన నంద్యాల పట్టణం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన మన నంద్యాల పట్టణంలో కంపల్సరీగా రోడ్డు విస్తరణకు ఆయన శ్రీకారం చుట్టారు. చుట్టి అన్ని విధాల పై వరకు వెళ్ళి
అన్ని విధాలా కూడా సహకరించి వాళ్ళతో పర్మిషన్ తీసుకుని వచ్చారు. కానీ ఇక్కడ లోకల్ రాజకీయం వల్ల కొన్ని రోజులు ఇబ్బందికరంగా అయిపోయింది. అకాల మరణం వల్ల భూమా నాగిరెడ్డి గారు అకాల మరణం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే అఖిలప్రియ గారు, మినిస్టర్ గారైన అఖిలప్రియ గారు ఈ నంద్యాల పట్టణంకు, ఆర్లగడ్డ పట్టణంకు ఇచ్చేసిన సందర్భంగా ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో ఈ రోడ్ల విస్తరణ జరిగినందుకు చాలా 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 ఆనందంగా ఉంది. నంద్యాల పట్టణ ప్రజలలో 90% కూడా అందరికీ ఆనందకరంగా అభ్యంతరాలు ఏం లేకుండా జరుగుతూ ఉన్నాయి. అలాగే దయచేసి ఈ రోడ్ల విస్తరణ మరియు డ్రైనేజ్ ప్రాబ్లం కూడా మన నంద్యాల పట్టణంలో చాలా విపరీతంగా ఉంది. దాన్ని కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి, ఫుట్పాత్ పెట్టి ఒకేసారి ఇది శ్రీకారం చుట్టారు కాబట్టి దీన్ని నందనవనంగా చేయవలసిందిగా కోరుతున్నాము. నంద్యాల పట్టణంలోని టెక్కే, విశ్వనగర్ ప్రాంతాలలో మెప్మా సేఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల కేంద్రాలను మంత్రి అఖిలప్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో మహిళ ఆర్థిక స్వావలంబన సాధించే విధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కుటుంబం నెలకు 10,000 ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ మేరకు నంద్యాలలో 4,000 మందికి కుట్టు శిక్షణ అందించి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తామన్నారు. మహిళలకు కుట్టు శిక్షణతో పాటుగా అనేక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. నంద్యాల, ఆలగడ్డ ప్రాంతాలలో మహిళలు వివిధ రంగాలలో శిక్షణ తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెప్మా ఎండి చిన్నతాతయ్య, మెప్మా పీడి కౌన్సిలర్ హారిక, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కుట్టు మిషన్ అనేది నిజంగానే చాలా చర్చ అయింది. ఈ కుట్టు మిషన్ ఇచ్చేద్దామా, ట్రైనింగ్ ఇద్దామా అనేది మేము కూడా చాలా సందర్భాల్లో మరి ఎంపీ గారితో మనం కొట్లాడడం జరిగింది. కానీ ఆయన చెప్పింది కూడా కరెక్టే. ఈరోజు మనం ఏదో ఉచితంగా ఇచ్చేసి పంపించకుండా కుట్టు మిషన్ ఎలా వాడాలి, ఎలా చేయాలనేది నేర్పిస్తే రేపు పొద్దున వచ్చే రోజుల్లో మీ కాళ్ళ మీద మీరు నిల్చోడానికి, ఏదన్నా కొంచెమైనా సంపాదించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలలు ట్రైనింగ్ దయచేసి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ 3 నెలలు ట్రైనింగ్ తీసుకొని మీరు కుట్టు మిషన్ తీసుకుంటే గౌరవంగా కూడా మీరు ఇంట్లో కూర్చొని పనులు చేసుకోవడానికి, మరి ఇందాక కౌన్సిలర్ కూడా చెప్పడం జరిగింది, అక్క కూడా చెప్పడం జరిగింది, ఈ డిజైనర్ బ్లౌజ్ కి చాలా డిమాండ్ ఉందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇళ్లలో కూర్చొనే బాగా డిజైన్ చేసుకొని మీ కార్యక్రమాలను కూడా చేసుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి ఈ ట్రైనింగ్ అనేది దయచేసి అందరూ సీరియస్ గా తీసుకొని 3 నెలలు కంప్లీట్ చేసి మరి కుట్టు మిషన్ తీసుకోవాల్సింది కూడా నేను కోరుకుంటున్నాను. ఈ కుట్టు మిషన్లే కాకుండా మరి ఇందాక ఎండి గారు చెప్పినట్టుగా మరి మన శారీ డిజైనింగ్ కానీ, లేకపోతే బ్యూటీ క్లాసెస్, బ్యూటిషియన్ క్లాసెస్ కానీ, లేకపోతే ఇటు చాలా కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు అంటే మరి ముఖ్యమంత్రి గారు మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొని నెలకి 10,000 రూపాయలు సంపాదించే స్థాయికి రావాలని చెప్పి కూడా ఆయన కోరుకోవడం జరిగింది. కాబట్టి అన్ని కార్యక్రమాలు, అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మరి ముఖ్యంగా మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ముస్లిం మహిళలు బయటకు వచ్చి పని చేయాలన్నా, లేకపోతే ఇళ్ల నుంచి బయటికి రావాలన్న ఇబ్బంది, మహిళలు ముఖ్యంగా బయటికి రావాలంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది ఉంటుందని కూడా మేము ఇందాక మాట్లాడుకోవడం జరిగింది. మీరు వచ్చి పోవడానికి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటే బాగుంటుందని కూడా మరి మేము మాట్లాడుకోవడం జరిగింది. మిగతా మంత్రులతో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి కూడా మా సైడ్ నుంచి మేము చేయడానికి ముందుకు వస్తున్నామని కూడా మీరు అందరికి నేను తెలియజేస్తున్నాను. ఏవైతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన అన్ని స్కీమ్స్ కూడా మీరు బాగా వాడి ఇవన్నీ మీకోసమే చేస్తున్నారు. కాబట్టి వచ్చే రోజుల్లో ఇంకా కంప్యూటర్ ట్రైనింగ్స్ అని చెప్పి టెక్నాలజీ వైజ్ కూడా చాలా ముందుకు వస్తున్నాం. కాబట్టి మీకు ఆర్థికంగా మేము అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం సపోర్ట్ ఇస్తుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి జిల్లాకి మహిళా మంత్రి అవడంతో మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా నా స్థాయిలో నేను చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా మీకోసం నేను చేసి పెడతాను. మరి అటు ఆలగడ్డ, నంద్యాల ఉండి అన్ని కార్యక్రమాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిల్చొనిలాగా నేను అన్ని విధాలుగా నేను సపోర్ట్ ఇస్తానని చెప్పి అటు ఆలగడ్డలో మా అమ్మ ఇచ్చిన హామీలు కానీ, ఇక్కడ మా నాన్న ఇచ్చిన హామీలు కానీ అన్ని విధాలుగా నేను నెరవేరుస్తానని చెప్పి మీరందరికీ నేను ప్రామిస్ చేస్తూ, మళ్ళీ వచ్చినప్పుడు మీతో పాటు నేను కూడా నాకు కొంచెం ఇబ్బంది అయింది, నేను నేర్చుకోవడము టైం లేక, కానీ వచ్చినప్పుడు మళ్ళీ 1 గంట కావాలంటే కూర్చొని మీతో పాటు నేర్చుకుంటాను.
నంద్యాలలో ప్రముఖ న్యాయవాది బొల్లెద్దుల రవికుమార్ మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రారంభం నుండి రవి టీడీపీలో ఉన్నప్పటికీ శిల్పా వర్గంలో కొనసాగారు. శిల్ప వైసీపీకి వెళ్లడంతో రవి టీడీపీలోనికి వచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి అఖిలప్రియ, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, మాజీ మంత్రి ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన వార్డుకు మన ఏవి పేరుతో నంద్యాల పట్టణంలో ప్రజలతో మమైకమైన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి ఆధ్వర్యంలో 300 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరిక. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో 5,05,00,000తో నిర్మితం కానున్న వివిధ అభివృద్ధి పథకాలకు భూమి పూజ చేసిన మంత్రులు కామినేని అఖిల. నంద్యాలలో రోడ్ల విస్తరణ పనులు వేగవంతం, భారీ భవనాలు కూల్చివేత, రోడ్ల వెడల్పు పనులను స్వాగతిస్తున్న ప్రజలు. నంద్యాలలో మెప్మా సేఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల కేంద్రాలను ప్రారంభించిన మంత్రి అఖిల, మహిళలు శిక్షణతో ఆదాయం పెంచుకోవాలని పిలుపు. మంత్రి అఖిలప్రియ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న న్యాయవాది బొల్లెద్దుల రవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మాది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.